హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజయ్ వ్లాగ్స్. జనరల్గా మనకి ఇలా రింగ్స్ ఉన్న కర్టన్స్ని వాష్ చేసుకోవాలంటే చాలా పెద్ద టాస్క్ కదండి. అయితే మాన్యువల్గా చేసుకోవాలి, లేదంటే వాషింగ్ మిషన్లో వేసుకుంటాము. మాన్యువల్గా వాష్ చేసుకోవాలంటే అవన్నీ రింగ్స్ అన్నీ తీసి మనం వాషింగ్ మిషన్లో వేసిన రింగ్స్ అన్నీ ఓపెన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు వాష్ చేసుకున్నట్లయితే రింగ్స్ అనేవి తీసుకోకుండానే వాష్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎలా రింగ్స్ అన్నీ ఓపెన్ చేసుకోవాలి, మళ్ళీ అవి సెట్ చేసుకోవాలంటే పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కదండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కర్టన్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. రింగ్స్ అనేవి అన్నీ ఒకదాని వెనుక ఒకటి ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎన్ని కర్టన్స్ అయితే ఉన్నాయో అన్ని కర్టన్స్ని అలా ఫోల్డ్ చేసుకోండి. ఒక కర్చీఫ్ కానీ నాప్కిన్ కానీ తీసుకోండి, దాన్ని ఇలా మధ్యలోకి మడత పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక్కొక్క దాని వెనుక మనం ఫోల్డ్ చేసుకున్న రింగ్స్లోకి ఆ కర్చీఫ్ని నాట్స్ వేసుకోవాలండి. ఎన్ని కర్టన్స్ ఉంటే అన్ని కర్టన్స్కి కర్చీఫ్ తీసుకొని ఇలా నాట్ వేసుకోండి. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా నాట్ వేసుకోవాలి. ఇప్పుడు వాషింగ్ మిషన్లో మనం ఈ కర్టన్స్ అనేవి వేసేసుకుందాము. ఎక్కువ మురికి పట్టదు కాబట్టి మనం దీన్ని ఎక్స్ప్రెస్ వాష్లోనే ఉతుక్కోవచ్చండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు వాషింగ్ మిషన్లో కర్టన్స్ వేసేసి, నాకు లీస్ట్ టైం వచ్చేసి 30 minutes అండి ఎక్స్ప్రెస్ వాష్. సో నేను 30 minutesకి ఆన్ చేసేసుకున్నాను. నేను మీకు వాష్ చేశాక కూడా కర్టన్స్ అనేవి రింగ్స్ ఊడకుండా ఎంత చక్కగా వస్తాయో మీకు చూపిస్తాను. మీరు ఇలా వాష్ చేసి చూడండి, కర్టన్స్కి ఉన్న రింగ్స్ అనేవి ఊడకుండా ఎంత చక్కగా వచ్చేస్తాయో. ఇప్పుడు వాష్ అయిపోయిందండి, నేను మీకు చూపిస్తాను. ఓపెన్ చేసి చూస్తే అసలు నేను 2 కర్టన్స్ వేసానండి. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఒక్క రింగ్ కూడా ఊడదు, చక్కగా కర్టన్స్ మనం ఎలా అయితే వేసామో అలాగే ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఇలా నేనైతే మంత్లీ ఇలాగే వేసి ఉతుకుతానండి. ఇదే ప్రాసెస్లో ఉతుకుతాను. చక్కగా మనం ఇప్పుడు కర్టన్స్ రింగ్స్ అనేవి ఊడకుండా వచ్చేస్తాయి. హోప్ మీకు ఇది బాగా ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజయ్ వ్లాగ్స్. బాయ్.